నిరుద్యోగులారా, ఈరోజు చేసినట్టు మిలియన్ మార్చ్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈరోజు చేసినట్టు మన నిరసనలు తెలుపుడు ఉద్యమం చేస్తే నోటిఫికేషన్లు వస్తాయనుకుంటాలా? సినిమా చూసినట్టు చూస్తాలా? నిరుద్యోగులు అశోక్ సార్ నువ్వు ప్రత్యూష గారిని అరెస్ట్ చేసేటప్పుడు మీకోసమే కదా అశోక్ సార్ కూడా వచ్చి కష్టపడేది. లేకపోతే అశోక్ సార్కి ఏమైనా ఎమ్మెల్యే సీటో ఎమ్మెల్సీ సీటో లేకపోతే ఏమైనా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారంటే నిరుద్యోగులను అందరిని వేసుకొని హడావిడి చేస్తాడా? మన కోసమే కదా, మన నిరుద్యోగుల సోదరుల కోసమే కదా. మీరు ఎందుకు ఆ క్లాస్ రూమ్లో ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చిండు అశోక్ సార్ మిలియన్ మార్చ్లో ర్యాలీ భాగంగా వాళ్ళని కూడా తీసుకుపోయి దిల్సుఖ్నగర్ మెట్రో దగ్గర మిలియన్ మార్చ్ ప్రోగ్రాం కంటిన్యూ చేద్దామని వస్తే అక్కడ స్పీచ్ ఇచ్చినాక ఈయన అరెస్ట్ చేయడానికి బయట వందలాది మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఏమో చూసుకుంటూ కూర్చున్నారు. మీడియా వాళ్ళు వస్తే కనీసం మాట్లాడతలేరు. అంటే మీరు కొత్తగా వచ్చిన జూనియర్సా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి అశోక్ సార్కు మద్దతు తెలిపొద్దు, నిరుద్యోగులు మనం 30 లక్షల మంది ఐక్యంగా ఉండొద్దని మీకు ఎవరైనా చెప్పిల్లా? మన పోరాటం మనం చక్కగా చేయకపోతే మనకు ఎవడు ఉద్యోగాలు ఇస్తాడు? మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ చూడండి, అశోక్ సార్ని అరెస్ట్ చేస్తా అంటే ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు. ఏదో దొంగతనం కేసులో ఈడీ కేసులలో పోయినట్టు సాటంగా పోతారు. అశోక్ సార్ని అరెస్ట్ చేస్తా అంటే ఆ డీసీఎం దగ్గర ఏం చేస్తారు మీరు? చూడండి మీడియాలో ఇవన్నీ వీడియోలు. ఇది చూసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తా అంటే నవ్వుకుంటాడు. నిరుద్యోగులతో ఏం కాదు, నాకు అది ముందే తెలుసు. ఎన్ని రోజులు కాంగ్రెస్ను మెచ్చుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ను మెచ్చుకుంటారు. ఇటు పోతే అటు పోతే ఇటు, వాళ్ళను ఒక ఆటలాగానే ఆడుకుందాం, వాళ్ళ గురించి నాకు చెప్పకండి అని లైట్ తీసుకుంటాడు. గట్ల కాదు నిరుద్యోగులారు. అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము నిరుద్యోగులకు ఒక స్ట్రాటజీ చెప్పడానికి వచ్చినాం. ఇది మీకు అర్థమైతేనేమో, ఇది మీరు పాటించితేనేమో బాగుపడతాం, లేకపోతే గోయిందా. ఇక పోతే నిరుద్యోగులారా, మనం 30 లక్షల మంది ఉన్నాం, అది అందరికీ తెలుసు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక్కసారి ఇప్పుడు రాబోతున్న అసెంబ్లీని ముట్టడిస్తే ఏ విధంగా ఉంటుంది? మీరు నవ్వుకుంటూ ఉంటారు 30 లక్షలు వస్తారా అని. సరే పోనీ ఇంకో 0 తీసేయి. 3 లక్షల మంది నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడిస్తే ఎట్లుంటుంది? సగం హైదరాబాద్ అంతా నిండిపోద్దిగా. ఇంకా కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు 3 లక్షలలో ఇంకో 0 తీసేయి. 30,000 మంది అసెంబ్లీ ముట్టడించితే, ఇప్పుడు ఉన్నాయి ఇంకా 10 రోజులల్లా ముట్టడించితే ఎట్లుంటుంది? 30,000 మంది నిరుద్యోగులు. అది కూడా పోనీ ఇంకో 0 తీసేయండి. 3,000 మంది నిరుద్యోగులు హైదరాబాద్ అసెంబ్లీని ముట్టడించితే ఇక్కడ ఇటు ఎల్బీ నగర్ దాకా అటు ఉప్పల్ దాకా మొత్తం హల్చల్ అవుతుంది 3,000 మంది వచ్చినా కూడా. సరే అది కూడా మనకు యూనిటీ లేదు. మన దాంట్లో కొందరు నిరుద్యోగ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు అమ్ముడు పోతాళ్ళు. సరే వాళ్ళని కూడా వదిలేసి వాళ్ళన్నీ డిస్టర్బ్ చేస్తారు కదా. ఆ 3,000లో ఇంకో 0 తీసేసి 300 మంది నిజంగా మాట్లాడుకుందాం. 300 మంది నిరుద్యోగులు, నికార్సైన నిరుద్యోగులు, బాధపడే నిరుద్యోగులు, కడుపు చంపుకొని చదువుకుంటా తోటి నిరుద్యోగులను సహాయం చేయాలని చెప్పి పోరాటం చేసే నిరుద్యోగులు 300 మంది లేరా? ఆ 300 మంది నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడించితే చాలు. ఒకరోజు కాదు, ఇవాళ అరెస్ట్ ఫస్ట్ రోజు వద్దరు, అసెంబ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు ముట్టడిద్దాం, తీసుకుపోతారు డీసీఎంలలో, అరెస్ట్ చేస్తారు, సాయంత్రం వదిలేస్తారు, మళ్ళీ తెల్లారి రావాలి, మళ్ళీ ముట్టడించాలి, మళ్ళీ అరెస్ట్ చేయాలి, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ తెల్లారి రావాలి, మళ్ళీ తెల్లారి రావాలి. అట్లా పనిచేసే 300 మంది నిరుద్యోగులు లేరా? మీ 300 మంది కోసం మా విద్యార్థుల రాజకీయ పార్టీ అవసరమైతే ప్రాణ త్యాగాలను ఇస్తుంది. మేము ఇదేమైనా కేసులు అయితే మేము ఆ కేసుల సంగతి మేము చూసుకుంటాం. మీరు ఇన్ని రోజులు బీఆర్ఎస్ని నమ్మిళ్ళు, కాంగ్రెస్ని నమ్మిళ్ళు ఫస్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ని నమ్ముతాళ్ళు. వాళ్ళు ఆడుకుంటారండి మిమ్మల్ని. మీకు ఇంకా అర్థమవుతలేదు. వాళ్ళనే నమ్ముకుంటూ ఉంటారా, లేకపోతే నిరుద్యోగుల గుర్తు బ్యాటు గుర్తు అని ఎలక్షన్లకు పోయిన మన విద్యార్థుల రాజకీయ పార్టీని నమ్ముతారా? సేమ్ అదే 300 మంది నిరుద్యోగులు చాలు, మేము రాష్ట్రంలో ఆట ఆడిస్తాం. అదే 300 నిరుద్యోగుల మంది మాతో ఉంటే సరూర్ నగర్ స్టేడియం నిండేటట్టు వారం రోజులలో బహిరంగ సభ పెడతాం. అసెంబ్లీ సభ అయిపోక ముందుకే బహిరంగ సభ పెడతాం. అదే 300 మందితోటి నిజంగా 3 లక్షల మందితోటి సిటీ అవుట్స్కట్స్లో బహిరంగ సభ పెడతాం. కాకతీయ యూనివర్సిటీలో పెడతాం, వరంగల్లో పెడతాం, కరీంనగర్లో పెడతాం, అన్ని యూనివర్సిటీలలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో పెడతాం. మీ 300 మంది మాతో ఉంటే మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోదాం. ఈ బీఆర్ఎస్ నిరుద్యోగులు, కాంగ్రెస్ నిరుద్యోగులు, బీజేపీ నిరుద్యోగులు ఇవి కాదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే మనం ఒక 300 మంది చాలు మా విద్యార్థుల రాజకీయ పార్టీకి. మేము అమ్ముడు పోము. మేము ఎందుకు అమ్ముడు పోతాం? మా ఉద్యోగాలు కావాలని. ఇంకొకటి మీకు అర్థమవుతుందో లేదో, నిజంగా పోరాటం చేస్తేనే వాడు ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో లేడు. ఎందుకనంటే ప్రపంచంలో చూసుకున్నా, దేశంలో చూసుకున్నా, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాధడానికి బడ్జెట్ ఎక్కువైతుంది ఈ ప్రభుత్వాలకు, ఎక్కడైనా వరల్డ్ వైడ్. అందుకే నిరుద్యోగ సమస్య మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో కాదు, ప్రపంచం అంతా నిరుద్యోగుల సమస్యనే ఉంది. ఎందుకంటే ఈ పాలకులు కొన్ని చోట్ల, ఇప్పుడు చైనా లాంటి దాంట్లో నిరుద్యోగ సమస్య చాలా తక్కువ ఉన్నది కంపారిటివ్లీ. ఎందుకంటే వాళ్ళు కొత్త ఉద్యోగాలు సృష్టించుకుంటారు. వాళ్ళు కొబ్బరి దాంతో వాళ్ళు కరెంటు తయారు చేస్తారు.
ప్లాస్టిక్ రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారు. ప్రతి ఒక్కటి ఇట్లా ఉద్యోగాల్ని క్రియేట్ చేసుకుంటూ పోతా అంటేనే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. కానీ మనం ఏది ధర్నాలు చేసుడు, నిరసనలు చేసుడు, అది కూడా ఈ పతలాగా చేసుడు, సప్ప చేస్తే వాళ్ళు నవ్వుకుంటుండ్రు తప్ప అంతలో మన ఏజ్ 30 అవుతుంది. మళ్ళీ పోయి ఏదో ప్రైవేటు నౌకరీ చేసుకుండా, లేకపోతే ఏదో ఇక ఇంటికాడికి పోయి వ్యవసాయం చేసుకుండా అవుతుంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మన మిలియన్ మార్చ్ పాత వీడియోలు మీరు చూడండి. ఆ రోజు చేసిన మిలియన్ మార్చ్ ఎట్లున్నది, ఈ రోజు వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేస్తా అంటే పక్కకు సాటుంగా దాచుకుంటుంటే ఎట్లున్నది. రక్తాలు జిందాలి, బట్టలు చినిగిపోవాలి ఉద్యమం అంటే. అట్లా చేస్తే ఏమన్నా ఉద్యోగాలు అనేది గవర్నమెంట్ భయపడి నిరుద్యోగులు తలుచుకుంటే ఏదో ఒకటి చేస్తారని భయపడి ఉద్యోగాలు ఇస్తాయి. కానీ మీరు ఏదో ఫోటోల కోసం ఫోన్ ఇచ్చినట్టు ఆడుకొచ్చి మీడియా మైక్ పెట్టినా మీరు మాట్లాడకుండా ఇంత నాలెడ్జ్ లేకుండా ఉంటే మన బతుకులను ఎవడు మారుస్తాడు? ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని నిరుద్యోగులకు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలుపుతున్నాం. మనం ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే, ఇప్పటికీ మనం మన గురించి ఆలోచించకపోతే కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు కలిపి ఫుట్బాల్ ఆడుకుంటారు. అట్లా చూస్తాంటే బీజేపీ వాడు వచ్చి కూడా ఇట్లా ఫుట్బాల్ ఆడుకుంటారు. మనం ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవాలంటే సీఎం రేవంత్ రెడ్డిది మిగతా మంత్రులు ఉద్యోగాలు గుంజుకోవాలి. రాజకీయంగా పోతేనే వస్తుంది. రాజకీయంగా మీరు మా పార్టీలోకి వచ్చి చేస్తే మీ మీద కేసు అయిందనుకో, రాజకీయంగా సవాల్ చేసి దాన్ని బెంచ్. ఇప్పుడు నాయకులు ఎట్లా మా మీద కేసు అయిందంటే హుందా చెప్పుకుంటారు. అట్లా పోరాడాలి, అట్లా నౌకర్లు తెచ్చుకోవాలి. మనం పోరాడే నాయకులు మనం వచ్చి లక్షలాది మందికి నౌకర్లు ఇవ్వాలి, సంపదను సృష్టించాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు వాడు ఇస్తాడా అనుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుతా అంటూ ప్రపంచంలో ఏమవుతుందో ఎన్ని రకరకాల ఉద్యోగాలు క్రియేట్ చేసుకుంటారు. ఒక గ్రామంలో లేకపోతే ఒక నియోజకవర్గంలో మండలంలో ఎన్ని ఇండస్ట్రీలు లేవు. కరెంటును తయారు చేస్తారండి మన వాళ్ళు, చెత్తతోటి కరెంటును మన తెలుగు రాష్ట్రాలలో తయారు చేస్తారు. అట్లాంటివి 100 ఉన్నాయి విద్యార్థుల రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో. మీరు 2 లక్షల అశోక్ నగర్కి వచ్చి 2,60,000 ఉద్యోగాల గురించి మీకు చెప్పినాం. సరే అవన్నీ పోని 58 ఏళ్ళు ఉన్న ఉద్యోగ విరమణ 61కి పోయింది కదా. ఆ 3 ఏళ్ళల్లో వాళ్ళు చచ్చుకుంటా చేసుకుంటారు, ఇంకెన్ని చేయాలని చెప్పి బద్ధకంగా ఉన్న ఆ 3 ఏళ్ళ ఆ కట్ ఆఫ్ తీసేస్తానన్నా దాదాపు చాలా శాఖలలో కలిపితే ఒక 30-40 ఉద్యోగాలు వస్తాయి మనకు, అన్ని శాఖలలో కలిపితే. అదన్నా పోరాటం చేద్దాం, ఉద్యోగాలను క్రియేట్ చేసుకుందాం. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కింద నెంబర్ ఉంటుంది విద్యార్థుల రాజకీయ పార్టీ నెంబర్ 8008295588. మరోసారి చెప్తున్నా 8008295588. మన విద్యార్థుల రాజకీయ పార్టీ 300 మంది నిరుద్యోగులు చాలు మీకు సంవత్సరంలో ఉద్యోగాలు తెచ్చి చూపెడతాం. అది కాంగ్రెస్దే లేదు, బీఆర్ఎస్దే లేదు. థ్యాంక్ యూ.